హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు ప్రతి నెల శాలరీ కూడా 90,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీరు పిఎస్సి చేసిన, బీకామ్ చేసిన, బీటెక్ చేసిన ఆర్ సిఏ, ఎంటెక్, బీసీఏ, బీఏ, బీ ఫార్మసీ, బీబీఏ లేకపోతే ఎంసీఏ, బీ ఆర్కిటెక్చర్, ఎల్ఎల్బి చేసినా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేయొచ్చు అనమాట. సో జనరలిస్ట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూసి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కమెంట్ బాక్స్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్గా జాబ్ రిక్రూట్మెంట్ వచ్చింది. సో వీళ్ళైతే 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 12th జూన్ నుంచి ఆల్రెడీ మీకు స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో 3rd జూలై లోపలైతే అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో మీకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి 20th జూలై అయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. phase 1 ఎగ్జామినేషన్ అనేది. phase 2 ఏమో 31st ఆగస్ట్ లోపలైతే మీకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ జర్నలిస్ట్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో తర్వాత మీకు ఎమాల్యుమెంట్స్ చూసినట్లయితే దాదాపు మీకు 90,000 దాకా మీకు పర్ మంత్ అయితే మీకు శాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. వాటిల్లో మీకు పెన్షన్ కూడా ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఇంకా ఎక్స్ట్రా కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ జర్నలిస్ట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకి మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీసీఏ ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ, బీటెక్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేయొచ్చు. లేకపోతే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ బీఈ, బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు. ఆర్ ఫైనాన్స్కి సంబంధించి సిఏ చేసిన, బీకామ్, ఎంకామ్ చేసినా అప్లై చేయొచ్చు ఈ జాబ్కి. అలాగే లీగల్కి సంబంధించి ఎల్ఎల్బి చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డాక్టర్స్కి సంబంధించి ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఎలాంటి డిగ్రీతో అయినా సరే మీకు జర్నలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 years నుంచి 30 years వరకు అప్లై చేయొచ్చు. సో 1/5/2025 కల్లా మీకు 30 years లోపు ఉండాలి. అలాగే 30 కానీ 30 years లోపు ఉండాలి. 21 years కానీ ఉండాలన్నమాట. సో 21 to 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఈ ఇయర్స్ అన్నిటిలో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. గైడ్ లైన్స్ అన్ని కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో మీరైతే అప్లై చేయాల్సిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. సో ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సెకండ్ దాంట్లోకి అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇవే అడుగుతారు అనమాట. సో దీనిలో కూడా జనరల్ ఇంగ్లీష్, తర్వాత జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ వీటి మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత స్పెషలిస్ట్ ఉద్యోగాలకి అయితే డిఫరెంట్ అయితే ఉండడం జరుగుతాయి. సో జర్నలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవే ఉంటుందన్నమాట. జనరల్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ అవన్నీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో పార్ట్ బికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఎవరైతే మెయిన్స్లో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేసి మీకు డైరెక్ట్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది.
తర్వాత ఫైనల్ సెలక్షన్ కూడా అయితే మీకు చేయడం జరుగుతుంది. సో, అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రూ. 250 ఉంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 1000 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సో, ఇంత పే చేయాలనుకోమాకండి, పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఫేజ్ 1 ఎగ్జామ్‌కైతే మీకు ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలులో అయితే ఉండడం జరిగింది. అదే తెలంగాణలో అయితే మనకి తెలంగాణలో కూడా అయితే మీకిక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌లో అయితే మీకిచ్చారనమాట. మీకు కావాల్సిన చోట పెట్టుకోవచ్చు. అలాగే ఫేజ్ 2 ఎగ్జామినేషన్‌కైతే మీకు ఆంధ్ర, తెలంగాణ రెండిట్లికి కలిపి హైదరాబాద్‌లోనే మాత్రమే ఉండడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే. సో, దానికి కూడా మీకు కావాలనుకుంటే మీరు దాన్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్‌కి. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయ్యి పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలి. సో, ఇక్కడ మీకు రిటర్న్ డిక్లరేషన్ అని ఉంటుంది. సో, ఇదైతే వైట్ పేపర్ మీద రాసి దాన్ని కూడా అయితే ఫోటో తీసి దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లాంక్ నేమ్‌లో మీ నేమ్ రాయండి. తర్వాత మీ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలి. సో, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్‌ని జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 18థ్ జులైలో ఇక్కడ మీకు ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ అనేది. సో, ఇక్కడ మీకు క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్, ఎడిటింగ్ అప్లికేషన్ అని చెప్పి లాస్ట్ డేట్స్ కూడా అయితే ఇచ్చారు. 3 జులై లోపు అయితే అప్లై చేయాలి. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకైతే ఈ డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతాయి. సో, మీ ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, తర్వాత మళ్ళీ సేమ్ మొబైల్ నంబర్, తర్వాత ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఇస్తే ఇవ్వండి. లేకపోతే అవసరం లేదు. మీ ఈమెయిల్ ఐడీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీలో ఏంటంటే @gmail.com ఉంటుంది కదా! సో, అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి కంటే ముందర ఉన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కంప్లీట్ ఈమెయిల్ ఐడీ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఉంటుంది. సో, క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోటో అండ్ సిగ్నేచర్ వెళ్తుంది. సో, ఆ ఫోటో అండ్ సిగ్నేచర్‌లో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది సైజు ప్రకారం నోటిఫికేషన్‌లో ఎలా అప్లోడ్ చేయాలి, ఎంత సైజ్ ఉండాలి అని చెప్పి ఇచ్చారు. దాని ప్రకారంగా అయితే అప్లోడ్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే వస్తుందనమాట. సో, ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టో కాదో చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ అయినట్లయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నీ సేవ్ చేసి అప్లోడ్ చేసి పేమెంట్ అయితే చేయండి. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.